సభను అలంకరించిన అపర భీష్మాచార్యులు రోసయ్య గారికి, శివపూజ దురంధరులు సుబ్బరామరెడ్డి గారికి, సరే మన సినిమాలో నాయకి అంటే మీరజాలగలడా అంటే గుర్తొచ్చే ఒక అద్భుత నటీమణి జమున గారు, అద్భుతమైన పాటలతో మదిలోని మధురభావం పలికేను మోహన రాగం అంటూ తన బాణీల్ని నా 8వ ఏట నేను విన్న ఆ పాటలన్నీ. ఈ రోజుకి ఆవిడ ఆ పాటలన్నీ సజీవంగా అందరి హృదయాల్లోనూ నిలిచిపోయిన రావు బాలసరస్వతి గారికి, సరే మా అంజలిదేవి గారి కంటే ప్రత్యేకంగా చెప్పేది లేదు, నా అభిమాన గాయని, నా ఊపిరి అని కూడా చెప్పచ్చు, శ్రీమతి సుశీల గారు. ఆవిడకి ఈయన అవార్డులు ఇవన్నీ కూడా ఏమిటంటే వీళ్ళు చెయ్యబట్టే అవన్నీ వచ్చినాయి, అవన్నీ కూడా మనకు అనవసరం లేదు. ఓ నాగేశ్వరరావు అంటే తెలుస్తుంది, రైతు కుటుంబంలో పుట్టి రాజు వేషాలు కట్టి సామ్రాట్ బిరుదు అందుకున్న నాగేశ్వరరావు గారు ఈ అంజలి పిక్చర్స్లో ఒక ప్రధాన పాత్రధారి అయి ఆయన నటించిన సినిమాలు దాదాపు నేను అన్నీ చూసినట్టే. వీళ్ళిద్దరూ తెరపైన హీరో హీరోయిన్లు అంజలిదేవి నాగేశ్వరరావు గారులు అయితే నిజ జీవితంలో భార్యాభర్తలు ఆదినారాయణరావు గారు, అంజలిదేవి గారు. ఆయన గురించి 4 మాటలు చెప్తున్నాను. వారికి ధీటుగా కుహు కుహు బోలే కోయిలియా అనే హిందీ పాటకు నేషనల్ అవార్డు దక్కించుకొని ఉత్తర దక్షిణాలను సంభ్రమాచర్యాల్లో ముంచెత్తారు. తెలుగులో అది హాయి హాయిగా ఆమని సాగి అని పేరుగాంచింది. సినీ గీతాలు కాకుండా డివోషనల్ సాంగ్స్ కూడా చేశారు ఆయన. శ్రీ భగవాన్ సత్యసాయి వారి మీద పాటలు భక్తుల నోట ప్రశాంత నిలయంలో రోజు మారుమ్రోగుతూనే ఉన్నాయి ఈనాటికి. భక్తులకు ఆ పాటలు ఓ దివ్య వరాలయ్యాయి. మురళీ మోహన రాగాల గురించి విన్నాం, కానీ ఈ ఆదినారాయణ రాగాలను ప్రత్యక్షంగా చూసాం, విన్నాం. ఆదినారాయణ అనే పేరును సార్థకం చేసుకున్నారా అనిపించక మానదు. మురళీమోహనుడు, ఆదినారాయణుడు పేర్లు 2, ప్రక్రియ ఒక్కటే. జనాన్ని సన్మోహనపరచటం, మనసు నిండకుండా తనివి తీరకుండా మనల్ని విడిచి వెళ్ళిపోయి అప్పుడే 20 సంవత్సరాలు, అబ్బా కాలానికి ఎంత వేగం అనిపించింది. ఈ సంగీతానికి సాటి లేదు, రాదు, యుగాంతం వరకు ఉంటుంది. నన్ను పిలవకండి, అలా అని అలగకండి, నేను ఎక్కడికి పోలేదు, మీ హృదయాల్లోనే ఉన్నానంటూ వీడుకోలు తీసుకున్న శ్రీ ఆదినారాయణరావు గారికి అశ్రు తర్పణం చేస్తూ సుందరి. ప్రియమిత్రులు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ సుబ్బరామరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఎక్కడైనా జరిపించవచ్చు, కానీ మనందరి మధ్య జరిపించేదానికి శ్రమ తీసుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి అంజలిదేవి గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరి రాకకు మనందరిని కలుసుకునే దానికి ఆస్కారం కల్పించినటువంటి మిత్రులు రమణమూర్తి గారు, ప్రఖ్యాత సినీ నటి శ్రీమతి జమున గారు, ప్రఖ్యాత గాయని బాలసరస్వతి గారు, ఇటువైపున మామూలుగా సంగీతంలో ఉన్నటువంటి అన్ని రాగాలు కూడా అత్యంత మధురంగా ఆలపించేటువంటి సుశీల గారు, ఆహుతులు ఎత్తించిన రసజ్ఞులకు, అభిమానులకు, మిత్రులకు, సోదరులందరికీ నమస్కారం. బహుశా అంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఆదినారాయణరావు గారి సంగీత మాధుర్యాన్ని విని పులకించినటువంటి వారు లేరని అనుకుంటాను. అసలు సినిమా చూచే అలవాటు లేకుండా, బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ముక్కు మూసుకొని కూర్చునే వారికి అయితే ఆ మధురమైన సంగీతం వినపడకపోవచ్చు, కానీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి కూడా ఆహా ఎంత మధురంగా ఉన్నది అని అనిపించే సంగీతం ఆదినారాయణరావు గారి స్వరకల్పంతో ఆ రోజుల్లో మన రాష్ట్రాన్ని
సుసంపన్నం చేసింది. చాలా సంతోషం. 20వ వర్ధంతి నాడు ఈ వర్ధంతిని పురస్కరించుకొని ప్రఖ్యాత గాయని శ్రీమతి సుశీల గారికి పురస్కార ప్రదానం చేశారు. అలాగే మిగిలిన వారిని కూడా ఈ సందర్భంలో సన్మానించడం జరిగింది. చాలా సంతోషం. కలకాలం ఆదినారాయణరావు గారిని ఎరగనటువంటి వాళ్ళకు కూడా వారి సంగీత మాధుర్యం వినపడుతూనే ఉందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. క్షమించాలి, కూర్చొని మాట్లాడుతున్నాను. నేను అంజలీదేవి గారితో స్నేహం అది 50 ఏళ్ల క్రితం సంగతి. ఆమె మొట్టమొదట్లో పిక్చర్ యాక్ట్ చేసింది సంగతి నాకు తెలియదు, కానీ నేను ఆమెకు పాడింది మాత్రం స్వప్న సుందరి దగ్గర నుంచి. ఆ పిక్చరు ఆమెకే కాదు నాకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వారి సొంత పిక్చరు మాయలమారి, ఆ పిక్చర్కు పాడాను. వారు ఆదినారాయణరావు గారు, ఆమె, నాగేశ్వరరావు గారు, మేము అందరం ఎంతో ఒక ఫ్యామిలీ లాగా సంతోషంగా, నేను సింగర్ అని వాళ్ళ యాక్టర్స్ అని ఆ తేడాలు ఏమీ లేవు మాకు. ఎప్పుడూ చాలా స్నేహంగా బాగా ఉండేవాళ్ళము. ఆమె ఇంత దూరం వచ్చి ఈ ఫంక్షన్ చేసి ఆదినారాయణరావు గారికి ఇంత ఆరాధన జరిపిస్తున్నారంటే అది ఎంతో గర్వించదగ్గ విషయము. భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మా సినిమా పరిశ్రమకి మా అందరికీ కూడా అమ్మ అమ్మ అని ఆప్యాయంగా పిలుచుకునే మహానటి సీతమ్మ తల్లి అంజలి గారు అంటూనే మనకు లవకుశలో సీతమ్మ గుర్తొస్తుంది. సీతాదేవిగా మన అందరి హృదయాల్లో చిరస్థానం సంపాదించుకున్న మా అమ్మ అంజలీదేవి గారికి కోయిల కంఠంతో పద్మభూషణ్ అవార్డుతో మీరజాలగలడాని జమున అత్యద్భుతంగా నటించడానికి కారణం అత్యద్భుతంగా పాడి ఆ సత్యభామని నాలో ప్రవేశింపజేసిన మా సుశీలమ్మకి నా చిన్నప్పుడు కోయిల పాటలు పాడి ఎంతో మధురమైన స్వీట్ వాయిస్ ఆమెది. మరి మొట్టమొదట గాయని శ్రీమతి బాలసరస్వతి గారికి, మా గీతాంజలి నాకు చాలా క్లోజు ఫ్యామిలీ మెంబరు, ఎప్పుడూ బొగ్గలు పిండేస్తూ ఉంటాను. మా సోదరి గీతాంజలికి ఎంతవరకు వేదికని అలంకరించి మరి ఈ రోజున తెలుగు వారందరూ గర్వించే విధంగా మన అభిమాన మహానటులు శ్రీ నాగేశ్వరరావు గారికి పద్మవిభూషణ్ రావడం అనేది వారికి కూడా వేదిక మీద నుంచి అభినందనలు తెలియజేస్తూ, శ్రీ రోసయ్య గారు, సుబ్రహ్మరెడ్డి గారు ఇంతటికీ కారకులు. ఎక్కడో అంజలీదేవి గారు మద్రాసులో ఆ భర్త పట్ల ఉన్న ప్రేమాభిమానాలతో చిన్న చిన్నగా అక్కడేవో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈ రోజున వారిని ముఖ్యంగా 20 సంవత్సరాల కిందట ఒక మధురమైనటువంటి గానామృతాన్ని అశేష ఆంధ్ర ప్రజానీకానికి అందించినటువంటి అపూర్వ సంగీత దర్శకులు శ్రీ ఆదినారాయణరావు గారిని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి మనందరి మధ్యలో వారి స్మృతులు, వారి మధుర గానాన్ని మనందరికీ వినిపించి వారికి శ్రద్ధాంజలి, వారి పట్ల మనకు ఉన్నటువంటి అభిమానాన్ని తెలియచేసుకునేటువంటి మహత్తర అవకాశానికి ఏర్పాటు చేసిన మా సాంస్కృతిక మండలి రమణమూర్తి గారికి, ఎందుకంటే ఇది చాలా అపూర్వమైనటువంటి సభ. ఎక్కడ అంజలి గారు, ఎక్కడ ఆదినారాయణరావు గారు, ఇక్కడికి వచ్చి చేస్తున్నామమ్మా అని ఫోన్ చేస్తూనే తప్పకుండా వస్తామమ్మా, అంత మహనీయుడైనటువంటి ఆ సంగీత దర్శకునికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాము, శ్రద్ధాంజలి ఘటిస్తాము అని చెప్పి రావడం జరిగింది. మరి అంత గొప్ప సంగీత దర్శకులు వారి భర్త కావడం, ఎంత గొప్ప నటీమణి ఆయన సతీమణి కావడం
మరి చక్కటి ఆదర్శ దంపతులు సినిమా రంగంలో కానీ, నాటక రంగంలో కానీ, సంగీత రంగంలో, ఎందుకంటే ఆయన పరమ పూజ్యుడైనటువంటి సంగీత మహాదర్శకుడు. సంగీత రంగంలో మనం కేవలం సన్మానాలే కాకుండా మరి పేదరికంతో ఇబ్బంది పడుతున్నటువంటి కళాకారులకు కూడా మీరు ఆర్థికంగా కూడా చేయూతనివ్వాలని అటువంటి స్థితి మీకు ఉన్నది. కొడుకులు సంపాదిస్తున్నారు, అన్ని విధాలా మీరు ఆర్థిక స్థితిలో కూడా చక్కగా ఉన్నారు. కాబట్టి ఆర్థిక సహాయాలు పేదవారికి అందించి మరింతగా భగవాను మీకు ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని జన్మ ధన్యం చేసుకుంటున్నారు. ఇంకా చేసుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా రమణమూర్తి గారికి, మా అమ్మకి, సుశీలమ్మ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అమ్మ అంటే నన్ను కన్న తల్లి ఎక్కడో ఉంది. మా అమ్మ సినీ ఇండస్ట్రీకి మాకు తల్లి. ఆమె బిడ్డగా నేను చాలా మంచి సినిమాలు చేశాను. సుశీల గారికి, జమున అక్క గారికి, రమణమూర్తి గారికి, బాలసరస్వతి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మ ఇక్కడికి వచ్చి మా మావయ్య గారని పిలిచేదాన్ని, ఆదినారాయణరావు గారిని ఎప్పుడు కూడా. ఆయన ఇదికి మేము కూడా పాల్గొనడం మాకు జరగడం చాలా సంతోషంగా ఉంది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా అందరితో పాటు నేను వారి కుటుంబ సభ్యురాలిని కాబట్టి వారి అంజలి పిక్చర్స్ దాంట్లో నేను మంచి క్యారెక్టర్స్ వేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు. నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు అంజలి పిక్చర్స్ వారికి నా ధన్యవాదాలు. ఏదో ఇంట్లో వాళ్ళు ఇచ్చుకున్నట్టుంది, ఎందుకంటే నేను కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక అమ్మాయిని. ఆ బంగారం గురించి మనం ఎంత చెప్పగలం, ఎంత సాన పెట్టినా ఇంకా మెరుస్తూనే ఉంటుంది. ఆయనకి తోడుగా అంజలీదేవి గారు తోడై ఇద్దరు ఇన్నాళ్ళు కలకాలం వర్ధిల్లి ఈ సంగీతం ప్రపంచానికి అందించి ఒక అంజలి పిక్చర్స్ అని ఒక స్థాపన నిర్మించి అందులోంచి పిల్లలు తరాలుగా వచ్చి బయటకు వచ్చి వారందరూ ఎంతో పెద్ద పేరు సంపాదించుకొని వారు ఇప్పుడు బాబా గారికి ఇచ్చిన ఒక స్థలం, ఆ ఇంట్లో ఆ రూములో ఎన్నో వేల పాటలు రిహార్సల్ చేయించి కంపోజింగ్ చేయించి నా చేత పాడించారు. అందులో నాకు కూడా ఒక భగవంతుడికి బాబా గారికి సేవ చేసుకునే బాధ్యత నాకు కలిగింది. నాకు అలా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, పెద్ద చరిత్ర ఇది. మీరు ఆ స్థానం కలిగిస్తే అప్పుడే మా ఆర్టిస్టులందరికీ ఒక మంచి ఆనందం, అలంకరణ ఉంటుంది. అప్పటిదాకా మాకు ఒక కొరత ఉంటుంది మనసుల్లో అందరికీ. నేను అదొక్కటే చెప్దాం అనుకున్నాను. ముఖ్యులు వెళ్ళిపోయారు, మీరు చెప్పండి వాళ్ళందరికీ. థ్యాంక్స్, చాలా సంతోషం. ఆదినారాయణరావు సంగీత పురస్కార ప్రధానోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అంజలి పిక్చర్స్ మరియు రాష్ట్ర సాంస్కృతిక మండలి కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. ఇలాంటి మంచి కార్యక్రమానికి ఒక అత్యుత్తమమైన కళాకారుని యొక్క సంగీత పురస్కార ప్రధానోత్సవానికి తప్పకుండా మన వంతు సేవ చేయాలనేదే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర సాంస్కృతిక మండలి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ జయప్రదం చేయడంలో నాకు సహకరించిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ 2011 మనకి మంచి జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.